బంగ్లాదేశ్లో ప్రజల చేత ఎన్నికైనటువంటి హసీనాని సైన్యం ద్వారా పరిగెత్తేలా చేసి, ఉద్యమకారుల ద్వారా పారిపోయేలా చేసి, భారతదేశంలో తలదాచుకునేలా ఒక మహిళా అధ్యక్షురాల్ని వెంటపడి హింసించినటువంటి ఆనాటి యూనస్ ఇప్పుడు అక్కడ పాలకుడయ్యాక ఆవిడ భారతదేశంలో ఉండటం నచ్చట్లేదట. భారతదేశం నుండి షేక్ హసీనా ఇస్తున్న స్టేట్మెంట్లు వాళ్ళకి నచ్చట్లేదట. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మహమ్మద్ యూనస్ ఎవరైతే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రధానమంత్రి ఉన్నాడో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇఫ్ ఇండియా వాంట్స్ టు కీప్ హర్, ద కండిషన్ వుడ్ బి దట్ షీ హ్యాస్ టు కీప్ క్వైట్. ఇది భారతదేశంలో ఉంచుకోవాలంటే ఒక షరతు, ఆమె నట్టిపెట్టుకోండి, కానీ ఆమె చేత మాట్లాడనియకూడదు. బంగ్లాదేశ్తో రిలేషన్స్ బాగుండాలనుకుంటే ఈ పని చెయ్యండి. ఆవిడ సైలెంట్గా ఉంటే కనుక మేము ఆమె గురించి మర్చిపోతాం, భారత్ గురించి మర్చిపోతాం. లేకపోతే భారత్లో కూర్చుని బంగ్లాదేశ్ గురించి కామెంట్ చేస్తే మాత్రం అది భారత బంగ్లాదేశ్ మధ్యన సంబంధాలకి సరైంది కాదు. భారతదేశ ప్రధానమంత్రి ఈ విషయంలో సీరియస్గా ఆలోచించండి అని చెప్తున్నారు.